పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. 400 ఎకరాల భూమి ఇది ప్రభుత్వ భూమి అని అంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈ భూమి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు ప్రతాప్ నాయక్ గారు మనతోటి ఉన్నారు. అన్నా చెప్పండి, ఈ 400 ఎకరాలు యూనివర్సిటీదని విద్యార్థులు పోరాడుతున్నారు, ప్రభుత్వానిదని ప్రభుత్వం చెప్తుంది. దీని మీద మీరేమంటారు? చూడండి, ఇప్పుడు ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదండి, 400 ఎకరాలు ఉంది. ప్రభుత్వ నివేదికలు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు మాట్లాడితే బాగుంటుంది. ఓ పక్క ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఈ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాదు, ఇది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి వచ్చిన భూమి, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం దీన్ని వాడుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు ప్రభుత్వ లెక్కలు ప్లస్ కోర్టుకు వెళ్లి ఆ కోర్టు నివేదిక వచ్చే వరకు కేటీఆర్ గారు ఆగాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, గతంలో లగచర్లలో రైతులను కలెక్టర్ మీద రెచ్చగొట్టారు, అప్పుడు కేటీఆర్ పేరే బయట వచ్చింది. మళ్లీ మొన్న నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామంలో కూడా శ్రీనివాస్ యాదవ్ గారిది ఇథనాల్ కంపెనీ ఉంటే ఆడ కూడా రైతులకు అధికారులకు గొడవ పెట్టిండు. ఇప్పుడు గతంలో 90,000 మంది మన విద్యార్థుల ఆత్మ బలిదానాలు తెలంగాణ కోసం రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు పోయినాయి, వీళ్ళ కుటుంబంలో ఎవరు జాగలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను ప్రభుత్వం పైకి రెచ్చగొడుతున్నాడు. అంటే ఈ కేటీఆర్ కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడతా వస్తున్నారు. మొదటి నుంచి ప్రభుత్వం వచ్చి నేటికి 18 నెలలు అవుతుంది. మొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రభుత్వం చేసే ప్రతి పనిని అభివృద్ధి కాదు వీళ్ళకి కావాల్సింది, అడ్డుకోవడమే ఒక పనిగా పెట్టుకుంటున్నారు వీళ్ళు. మీరు చూడండి, రీసెంట్ గా దిలావర్పురం గ్రామం చూసుకోండి, లగచర్ల చూసుకోండి, ఇది మూడోది. విద్యార్థులను ఉసిగొల్పి కేటీఆర్ కేసీఆర్ మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ కనుక మనం చూసుకుంటే విద్యార్థులు స్వచ్ఛందంగా వాళ్ళు యూనివర్సిటీ భూముల కోసం పోరాడుతున్నామని బయటకు వచ్చి చెప్తున్నారు. చూడండి, నేను విద్యార్థులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్ 400 ఎకరాలు అనేది ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఇది మీ యూనివర్సిటీకి సంబంధించింది కాదు, ఇది తెలంగాణ ప్రభుత్వం కోసం కొంత తీసుకుంది, అభివృద్ధి కోసం తీసుకుంది. ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కోర్టుకు వెళ్ళండి, కోర్టు నివేదిక వచ్చే వరకు మీరు ఆగండి. కేటీఆర్, నీకు నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద గాని తెలంగాణ అభివృద్ధి మీద గాని నీకు ఏమైనా గౌరవం ఉంటే, విద్యార్థుల మీద నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు కోర్టుకి